అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాదళం యూట్యూబ్ టీవీ CEO గారు అయినటువంటి సుధాకర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గోపాలకృష్ణ గారు, అలాగే ఎల్వి గారు, మరి అలాగే ఫ్రీడమ్ ఫైటర్ రిపోర్టర్ వీరందరికీ కూడా అలాగే మా బ్రదరు స్టీవెన్ గారికి నా నమస్కారాలు. ముఖ్యంగా సమాజంలో ఈ యొక్క ఉన్నటువంటి చెడుని వెలికి తీయడానికి ఈ యొక్క మీడియా అనేటువంటి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మరి ఈ రోజున ప్రవీణ్ ప్రాయ కాడి నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఒక స్ట్రీట్ దగ్గర నుంచి పైకి వచ్చినటువంటి మహానుభావులు వాళ్ళందరూ కూడా ఈరోజు ఉత్తమ విలువలు ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళందరూ కూడా మరి ఈ రోజుని సుధాకర్ గారు మరి ఈ రోజున ఇంత పైకి స్థాయికి వచ్చారంటే ఆయన నమ్ముకున్నటువంటి విలువలే దీనికి ముఖ్యమైన కారణం. ఇందాక ఎల్వి గారు చెప్పారు, తను నమ్ముకున్నటువంటి విలువల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాలరాసేటువంటి వ్యక్తి కాదు. కాబట్టి సమాజంలో అందరి యొక్క ఈ రోజుని మనం అందరం అనుకుంటూ ఉంటాం మీడియా వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారని. కాదు, సమాజంలో ఉన్నటువంటిని ఇబ్బందిని అంతటినీ తొలగించడానికి అలాగే పేదలకి న్యాయం జరగడానికి ఈ యొక్క మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మీడియా లేకపోయినట్లయితే జ్యుడిషియల్ ఎంత అయితే లా అండ్ ఆర్డర్ లేకపోతే ఇబ్బందులు వస్తాయో, మీడియా లేకపోతే దేశమంతా అల్లకల్లోలం అవుతుంది. ముఖ్యంగా మరి సుధాకర్ గారికి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పిల్లలిద్దరూ కూడా కోహరిన్ అలాగే యశ్వంత్ అలాగే ముఖ్యంగా అందరూ కూడా ఈయనకే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కానీ మరి ఎవరి సక్సెస్ఫుల్ మెన్ బిహైండ్ దర్ ఈజ్ ఏ ఉమెన్ అంటారు. ప్రతి మగవాడి విజయానికి స్త్రీ ఉంటుంది. మరి శ్రీలక్ష్మి గారు మా టీచర్ గారే. మరి ఆవిడకి మాకు టీచర్ కమ్యూనిటీ, నేను ఎంఈఓగా కాబట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ కుటుంబం అంతా కూడా ఇతోధికంగా అభివృద్ధి చెందాలని, మరి ఇందాక సార్ గారు చెప్పినట్టు ఎల్వి గారు చెప్పినట్టుగా లక్షలాది సబ్స్క్రైబర్స్ తోటి ఇప్పటికే 1000 వీడియోలు అప్లోడ్ చేసి ఉన్నారు. మరి లక్షలాది సబ్స్క్రైబర్ తోటి ప్రజాదళము అనేటువంటి టీవీని ప్రజాదళం పార్టీ అనేటువంటిది కూడా రూపాంతరం చెందేటువంటి మరి భాగ్యాన్ని భగవంతుడు కలగజేయాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 42 అన్నారు కానీ ఇప్పటికీ చూస్తే మరి ఆయన 24 లాగే ఉన్నారు. ఏమైనప్పటికీ కూడా దానికి కారణం ఏంటంటే శ్రీలక్ష్మి గారే. ఆవిడ చూస్తున్నటువంటి చక్కటి సదుపాయాలు మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి కుటుంబం అంతా కూడా మరి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు సుధాకర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంతమంది మనం కలిసి మాట్లాడుకుంటున్నాం. ఏలూరుకి జర్నలిజానికి సంబంధించి చాలా గొప్ప చరిత్ర ఉంది. మొట్టమొదట 1864లో జన్మించిన 1846లో జన్మించిన దాసు శ్రీరాములు గారు మొట్టమొదటి ఇక్కడ పత్రిక ప్రారంభించాడు ఏలూరులో. మన టేకు బ్యాంకు పక్కన స్కూల్ ఒకటి ఉంది, గాంధీ విద్యాలయం ఉంది, అది ఆయన ఇల్లు. అక్కడ మొట్టమొదట కల్పవల్లి అనే పేరుతో ఒక పత్రిక ఏర్పాటు చేశాడు విద్యాలయం. మహాత్మా గాంధీ అక్కడ ఉండటం వల్ల అది వాళ్ళకి ఇచ్చేశారు. తర్వాత సత్యరాజు సీతారామయ్య గారు అద్భుతమైనటువంటి వర్క్ చేశారు ఇక్కడ. ఆయన స్త్రీల కోసం చేసిన కృషి ముఖ్యంగా పత్రికా రంగం నుంచి వచ్చాడు. ఆయన కూడా న్యాయమూర్తి. తర్వాత మున్నంగి లక్ష్మీ నరసింహ శర్మ, ఆత్మకూరి లక్ష్మీ సోమయాజులు, ఇలాగా మా మంగళంపల్లి చంద్రశేఖర్ గారు, పండ్రంగి రాజేశ్వరరావు గారు, వీళ్ళని ఒక్కొక్కళ్ళనే చూస్తుంటే వీళ్ళు నిజంగా అంటే జర్నలిజం అనే పదానికి ఒక నిజమైనటువంటి ఒక స్వభావాన్ని స్వరూపాన్ని ఇచ్చినటువంటి మేధావులు, ఒక సైద్ధాంతిక భూమికనిచ్చినటువంటి మేధావులు. అటువంటి వాళ్ళ స్థాయికి నేను కోరుకుంటున్నాను. సుధాకర్ గారిని ఆ స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ జర్నలిజం యొక్క ఆ ఒరిజినల్ రూపం ఏంటో, దాని యొక్క స్వరూపం ఏంటో, స్వభావం ఏంటో కూడా సమాజానికి అందించాలని కోరుకుంటూ ఈ వేదిక మీదకి నేను నమస్కారాలు తెలియజేస్తాను. పత్రికా రంగం చాలా స్పష్టంగా రెండుగా విడిపోయింది. ఒకటి, ప్రభుత్వం ఏం చెప్తే అది రాయటం, సొంత వ్యక్తిత్వాన్ని కోల్పోయినటువంటి పత్రికా రంగం ఒకవైపు నడుస్తూ ఉంటే, అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు. మరొక వైపున యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఎవరికీ భయపడకుండా అన్నిటికీ సిద్ధపడి నడుపుతున్నటువంటి పరిస్థితి మరొక వైపు ఉంది. మన ప్రజాదళం CEO అయినటువంటి సుధాకర్ గారు ఇండిపెండెంట్గా ఎవరికీ భయపడకుండా నిర్భయంగా పచ్చి వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి తద్వారా ఆయన కూడా జర్నలిజంలో ఒక స్టాండర్డ్ మనిషిగా
నిలబడాలని, ఆ క్రమంలో అతనికి తోడుగా ఉండేది అతని క్యారెక్టరు, అతని ఇంటిగ్రిటీ మాత్రమేనని, ఆ క్రమంలో ఆయన ముందుకు వెళ్తాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు జీజే స్టీవెన్, ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిని. మరి ఈరోజు సుధాకర్ గారి మరి జన్మదిన సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాష్ట్ర కమిటీ తరఫున. ఏం చేస్తానంటే సుధాకర్ గారు మా యొక్క యూనియన్కి సంబంధించినటువంటి వార్తల్ని మరి అనేకమంది ప్రచురించారు. ఆయన అదేవిధంగా నాకు చాలా మంచి మిత్రుడు. ఆయన పరిచయం చేసిన చింతపల్లి గురుప్రసాద్ గారు, పెండ్ర వీరన్ గారు, వాళ్ళిద్దరూ నాకు ఇంచుమించు 10 సంవత్సరాల క్రితం పరిచయం చేశారు. అప్పటి నుంచి మా యొక్క అనుబంధం రోజు మాట్లాడుకుంటాం. ఆయన నేను మంచి వ్యక్తి. ఆయన జర్నలిస్టు, అదేవిధంగా ఒక కవి, మంచి పాటలు రాసే మంచి కవిగా కూడా ఆయన సుప్రసిద్ధులు. ఎందుకంటే ఈ కాలంలో ఈ రోజుల్లో ఈ చాలా పాటలు ఆయన చాలామంది మీద రాశారు. అవి చాలా పాపులర్ కూడా అయినాయి అన్నమాట. అదేవిధంగా ఆయన మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. జర్నలిజంలో అలాంటి మంచి వ్యక్తిని చాలా అరుదుగా ఉంటారన్నమాట. మరి ఏదైనా సరే చాలా పాజిటివ్గా తీసుకునే మనస్తత్వం అనే వ్యక్తి అన్నమాట. ఏది నెగిటివ్గా ఆలోచించరు. ఏదైనా చిన్న విషయం మనసుకు బాధ కలిగితే అన్న ఇలాగని నాకు వెంటనే నాకు ఫోన్ చేసి చెప్తారు, తమ్ముడు అంటే వదిలే అని చెప్తారన్నమాట సుధాకర్ గారు. ఎప్పుడు ఎవరి మీద కూడా ఆయన నెగిటివ్ యాటిట్యూడ్ తోటి ఆయన చెప్పిన విధానం ఎప్పుడూ లేదు. అంతా పాజిటివ్ నేచర్ తోటి ఉన్నటువంటి. అదేవిధంగా ఈయన యొక్క సేవలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైనాయి. బీసీజేఏసీ వారు మరి సుధాకర్ గారి యొక్క సేవను బాగా వినియోగించుకుంటున్నారు. మరి బీసీజేఏసీ సంఘ పటిష్టతలో ఆయన యొక్క ముద్ర మరి చాలా కనపడుతుంది. మరి ఆయన యొక్క న్యూస్లు మరి మన జిల్లాలోనే కాదు రాష్ట్రం అంతా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఈ సందర్భంగా సుధాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క ప్రవర్తనతోటే ముందుకు వెళ్ళాలని, ఇదే ప్రవర్తనతో ముందుకు వెళ్ళాలని, మంచి గొప్ప జర్నలిస్ట్గా రాష్ట్రంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మన ప్రజాదళం CEO సుధాకర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా ఇవాళ ఏదైనా ఉద్యమాలు చేయాలన్నా, అది విజయం సాధించాలన్నా, అలాగే ప్రభుత్వాలు నిలబడాలన్నా పడిపోవాలన్నా ముఖ్య కారకులు ఈ జర్నలిస్టులు. అలాగే ఈ మధ్యన చూసాం ఢిల్లీలో సోషల్ మీడియా ద్వారానే ఒక మంత్రి రాజీనామా చేశారంటే కేవలం అది సోషల్ మీడియా ద్వారానే జరిగింది. అలాంటి సోషల్ మీడియాలో ఇవాళ ప్రప్రదంగా అగ్రస్థానంలోకి దూసుకువెళ్తున్న ప్రజాదళం తమ్ముడు సుధాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, త్వరలో ఈ ప్రజాదళం శాటిలైట్ ద్వారా కూడా ఇంకా ప్రజలకి దగ్గర అవ్వాలని చెప్పి మా బీసీ సంఘాలకి చాలా తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై బీసీ. ప్రజాదళం న్యూస్ ఛానల్ CEO సుధాకర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే రకంగా మా జిల్లా యాదవ్ సంఘం తరపున కూడా ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సుధాకర్ గారు స్నేహానికి, బంధుత్వానికి, మంచికి మంచి పేరున్న మంచి వ్యక్తి, కల్మషం లేనటువంటి వ్యక్తి. ఆయన ఏ విషయం తీసుకున్నా సరే దానిని ప్రతి ఒక్కరికి చేరాలని ఆయన ఆకాంక్ష చాలా గొప్పగా ఉంటుంది. మరి సుధాకర్ గారు నిష్పక్షపాతంగా అందరినీ కలుపుకుంటూ మరి ఆయన మరి నడవడం అనేది చాలా గొప్ప విషయం. విభేదాలు లేకుండా అందరితోనూ స్నేహభావంతో మెలుగుతూ ఆ వచ్చే న్యూస్ని కూడా చక్కగా తీర్చిదిద్దడంలో మరి ప్రావీణ్యుడు. అదే రకంగా మరి ఆయన మరి పాటలు మరి పాడడంలో కానీ, అదే రకంగా మా పడమరి పాత గంగానమ్మ గుడికి
మరి పాడిన పాటలు మరి మరి అందరినీ కూడా ఏలూరు మొత్తం కూడా అప్రిషియేట్ చేస్తూ మరి ఆయన పాడిన పాటలకి మేము ప్రత్యేకమైనటువంటి గంగానం గుడి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా మరి ఆయన ప్రజాదళం టీవీ మరి యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని, ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ప్రజాదళం సీఈఓగా అయినటువంటి సుధాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా పేరు షేక్ ముస్తఫా అలీ, ఏలూరు స్మార్ట్ సిటీ లైన్స్ ఫాస్ట్గా ప్రెసిడెంట్గా ఉన్నా. మరి సుధాకర్ గారు చెప్పేటటువంటి అంశాలు చూస్తే ఒకసారి పాజిటివ్ నేచర్తో ముందుకు అడుగు వేస్తూ కూడా ఏ అంశాల మీద మనం దృష్టి కేంద్రీకరిస్తే సమాజంలో మనకు విలువలు ఎలాగో పెరుగుతాయి, ఆ పెరిగే అంశాలు సమాజానికి కూడా మనం ఇచ్చేటటువంటి విలువైన సమాచారంగా ఉంటుంది అనే ఆలోచనతోనే మంచి దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. ఆ అడుగులు వేసినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనకు అందించేటటువంటి సమాచారం ఏదైనా ఉంది అంటే అది పబ్లిక్కి బాగా ఉపయోగపడాలన్న ఇదితోనే ప్రయాణం చేసే క్రమంలో మీరు పేరు కూడా ప్రజాదళం అనే మాట పెట్టడం కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనకి ప్రతి అంశాన్ని కూడా మనకి ఎనాలిసిస్ రూపంలో అందించేటటువంటి వాయిస్ కూడా అదే రకంగా ఉండటం, అది యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి చేరువై మరి ప్రతిరోజు ప్రతి అంశంగా తీసుకుంటే రాష్ట్ర స్థాయిలో మన మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో ముందుండటంలో అభినందనీయం. మీరు ఇదే స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ముందుకు అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు కాటి వెంకటరమణ, ఏపీఎస్టీ ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షునండి. మరి ఈరోజు సుధాకర్ గారు చాలా వరకు మీడియా ద్వారా మా అందరికీ పరిచయం అయ్యారండి. ఇప్పుడు సుధాకర్ గారు చేస్తున్నటువంటి ఈ మీడియా ద్వారా చేసిన సేవ కూడా చాలా చెప్పుకోదగింది. ఆయన భవిష్యత్తులో ఎంతో ఉన్నతంగా ఎదగాలని, ఈ ప్రస్తుతం ఉన్న పరిసర ప్రాంతాలన్నింటినీ ఉన్నతంగా మారిపోవాలని చెప్పేసి మా ఎడ్యుకేషన్ సంబంధించి మాకు ఇస్తున్నటువంటి మీడియా ద్వారా కానీ సమాచారం కానీ మరి వెనుకబడిన తరగతులకు కూడా చేస్తున్నటువంటి సేవలు కూడా మరి చెప్పుకోదగినవి. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి సుధాకర్ గారికి మా ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు పామర్ తేజరాజు, బీసీ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షుడిని. తమ్ముడు సుధాకర్ ఎప్పుడైతే ఛానల్ పెట్టాడో ఆ రోజు మేము అందరం ఇక్కడికి వచ్చాం. మా అందరిని పిలిచి లాస్ట్ ఒక 2 years బ్యాక్, దగ్గర ఒక 2 years బ్యాక్ ఛానల్ అక్కడ ఆ రోజు ప్రజాదళం అని పేరు పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే రోజున అందరూ ఆకాంక్షించింది ఏంటంటే ఒక మంచి ఛానల్గా, చాలా మీడియా సంస్థలు ఉన్నాయి, అవి కొన్ని అమ్ముడుపోయినాయి, కొన్ని మరో రకంగా ఉన్న సంస్థలు ఉన్నాయి. అయితే ఒక మంచి నిస్వార్థంగా పనిచేసేటువంటి ఒక ఛానల్గా ఆ రోజు ఉంటుందని చెప్పాడు. అదే మాట నిలబెట్టుకుని ఈ 2 సంవత్సరాలు అదేవిధంగా మంచి మంచి విషయాలని ప్రజలకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సమాజంలో బలహీనమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల యొక్క గొంతుకగా ఈ మీడియా, ఈ ప్రజాదళం పనిచేస్తుంది. అందుకు ప్రత్యేకించి తమ్ముడు సుధాకర్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే కాలంలో కూడా మరిన్ని మంచి విషయాలని సమాజానికి తెలియజేస్తూ సమాజంలో ఉన్నటువంటి కుళ్ళుని, సమాజంలో ఉన్నటువంటి ప్రజలు పడేటువంటి బీసీ జనాభా, ఎస్సీ ఎస్టీ ప్రజలు పడేటువంటి ఇబ్బందుల్ని, సమస్యల్ని తీసుకొచ్చి అవి తొలగించేలాగా మీడియా పక్షంగా తన పోరాటం చేస్తారని, అలాగే ఆయనకి మేమందరం కూడా బీసీ సంఘాలు, బీసీ ఎంప్లాయీస్ తరఫున ప్రత్యేకమైన వెన్నుదన్నుగా ఉంటూ ఆయన మా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ మరొకసారి తమ్ముడు సుధాకర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. నాగవంశ సంక్షేమ సంఘం బీసీడీ సీరియల్ నెంబర్ 21, దానికి నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సెక్రటరీని. అలాగే మా నాగవంశ సంక్షేమ సంఘం తరఫున మా జిల్లా ఉపాధ్యక్షులు జరజా బొమ్మ గారు కూడా రావడం జరిగింది. దీనికి సుధాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం అనేది మా సంఘం తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా నేను కూడా ఇంతకుముందు ఇక్కడ మీటింగ్ జరిగినప్పుడు వచ్చాము. ఆ రోజుకి ఈ రోజుకి సుధాకర్ గారిలో మార్పు అయితే మామూలుగా లేదు.
ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి ఆయన డెవలప్మెంట్ బీసీలకి గలం, ప్రజాదళం కాదు బీసీల గలం, నిజంగా బీసీల గలం. ఆ రోజున మనం స్టార్టింగ్లో మీటింగ్ పెట్టుకున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉన్నా సరే ఆ మిస్టేక్స్ని కూడా ఆయన దాన్ని విజయ మెట్ల కింద ముందుకు వెళుతూ ఈ రోజున ఇంత డెవలప్మెంట్కి వచ్చారు. ఎమ్మెల్యే గారి దగ్గర అవని, ఎంపీ గారి దగ్గర అవని, ఏదైనా ఆయన పాటకి ఉన్న ప్రాముఖ్యత చాలా బాగుంది, జాతరలో కానీ ఇది కానీ. అలాగే ఇతను ఒక బీసీ నాయకుడి కింద కూడా జేఏసీలో కానీ బీసీ సంక్షేమ సంఘంలో కానీ ఇతనికి వెనకాల మన అందరం ఉండి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే యువకులు ఉత్సాహవంతులు ఇలాంటి వాళ్ళకి అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఒకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు జర్జా పూమా అండి. మాది నాగవంశం సంక్షేమ సంఘం మాది. అలాగే బీసీ తరపున టౌన్ వైస్ ప్రెసిడెంట్ నేను. అలాగే సుధాకర్ గారు ఇంటి పేరు మర్చిపోయి ప్రజాదళం సుధాకర్ గారు అలాగా వచ్చారు. 43-43లో అడుగెట్టారు. ఆయన ఒక బుల్లెట్ ట్రైన్ లాగా దూసిపోవాలని, మా అందరూ ఆశీస్సులు ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు ఎంతోమంది చేసుకుంటేనా ఇప్పుడు ఇంతమంది వచ్చారు, ఇంకా ఎక్కువగా రావి అందరూ ఆశీస్సులు ఉండాలని, వాళ్ళతో పాటు మా ఆశీస్సులు కూడా ఉండాలని కోరుతున్నాను. చాలా సంతోషం. సుధాకర్ గారు. అందరికీ నమస్కారం. నా పేరు పుల్ శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు, ఏలూరు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ప్రత్యేకించి మైనార్టీల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్న మా మిత్రుడు జర్నలిస్టు సుధాకర్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన యూట్యూబ్ ఛానల్ ప్రజాదళం ప్రారంభించి 2 సంవత్సరాలు అయింది. కానీ దాదాపు 10 సంవత్సరాలు అయినంత ఎక్స్పీరియన్స్తో ఆయన వీడియోలు చేయడం, ప్రత్యేకించి బీసీల గొంతుగా మారడం, ఇది ప్రజాదళం కాదు ప్రజాగళం అని ఆయన 2 సంవత్సరాల్లో నిరూపించారు. ఆయన రేపు రాబోయే భవిష్యత్తులో ఈ ప్రజాదళాన్ని మరిన్ని సెంటర్లకు విస్తరించి శాటిలైట్ స్థాయికి ప్రజాదళం యూట్యూబ్ ఛానల్ని విస్తరించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రజాదళం యూట్యూబ్ ఛానల్ CEO, సామాజికవేత్త, ప్రముఖ జర్నలిస్ట్, బీసీ కులాలు జేఏసీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ సోదరుడు, మిత్రుడు, మా అందరి వాడు సుధాకర్ గారి జన్మదిన వేడుకలు స్థానికంగా వారి యొక్క నివాసం దగ్గర చాలా భారీగా పెద్దల యొక్క సమక్షంలో జన్మదిన వేడుకలు ఎంతో రంగరంగ వైభవంగా జరిగాయి. ఈ యొక్క కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ అసోసియేషన్, అలాగే బీసీ కులాల జేఏసీ, బీసీ జాతీయ సంక్షేమ సంఘం, బీసీ ఎంప్లాయీస్, అలాగే ఈ యొక్క బీసీ కులాలన్నీ కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ రావడం మా అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. సోదరుడు సుధాకర్ గత 4 సంవత్సరాలుగా మాతో పాటు వెన్నంటి ఉండి బీసీ సమస్యల మీద దృష్టి పెట్టి ఏదన్నా కూడా మాతో పాటు ప్రయాణం చేసి మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ తన ఛానల్ని ఎక్కువ శాతం బీసీ సమస్యల మీద ఉపయోగిస్తూ అతి తొందరలోనే ఒక భారీ ఛానల్ని ఓపెన్ చేసే పరిస్థితిలో ఆయన ఎదగటం, ఒక 6,000 సబ్స్క్రైబర్స్ 10,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉండి ఎంతో మన్ననలు పొంది మా అందరితో ప్రేమానురాగాలు పంచుకుంటున్నటువంటి సుధాకర్ గారి జన్మదిన వేడుకలు మరి ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సోదరుడు మా అందరితో ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంతో అభిమానంగా ప్రతి సమస్య మీద మా దగ్గరికి వచ్చి ఏదున్నా కూడా బీసీ గళం తన ప్రజా దళం ద్వారా వినిపిస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల సమస్యల మీద ప్రత్యేక దృష్టి సారించి మమ్మల్ని అందరినీ కూడా మా బీసీలందరి మీద చాలా అభిమానం చూపిస్తున్నటువంటి సుధాకర్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరి జన్మదిన శుభాకాంక్షలు సుధాకర్ గారికి తెలియజేస్తూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ప్రజాదళం CEO శ్రీ సుధాకర్ గారి
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మా మిత్రుడు, మా తమ్ముడు చాలా కాలం నుంచి పరిచయం నాకు. ఈయన ఈ జర్నలిజంలోకి రావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. తమ్ముడు చాలా కష్టాలు పడి, చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడి చదువుకుని ఒక స్థాయికి వచ్చిన తర్వాత తన స్వార్థం కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద మనం పనిచేయాలి. ఎందుకంటే ఆయన స్వయంగా అనుభవించున్నాడు కాబట్టి సమస్యల మీద ఈ సమస్యల్ని బయటకు తీయాలి, వెలికి తీసి ప్రభుత్వానికి తెలియజేయాలి, వాళ్ళందరినీ కూడగట్టాలనే ఉద్దేశంతో ఈ జర్నలిజం అనే సబ్జెక్ట్ని ఎన్నుకోవడం, దానికోసం తను పనిచేస్తూ చదువుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ చాలా కష్టపడి ఆ జర్నలిజం పూర్తి చేసి తర్వాత ఆ జర్నలిజం ముందుకు తీసుకెళ్ళడం కోసం ఒక ప్రజాదళం అనే ఛానల్ స్టార్ట్ చేయడము, తర్వాత పిల్లల్ని చూసుకుంటూ సంసారాన్ని ముందుకు నడిపిస్తూ ఈ జర్నలిజంలో కొత్త పుంతలుగా మనం ఏదైతే ఉన్నామో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యతో ఉన్నటువంటి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ సమస్యలను బయటికి తీసుకురావడం కోసం స్థానికంగా ఉన్నటువంటి బీసీ సంఘాలతోటి, అలాగే టీచర్స్ అసోసియేషన్స్ తోటి, వివిధ రాజకీయ పార్టీలతోటి అన్నిటితో కలిసి పనిచేస్తూ తను నేర్చుకున్నది బయటకు తీసి ప్రజలకు తెలియజేస్తూ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు. దీనికోసం చాలా కృషి చేశాడు, చాలా బాధపడ్డాడు. గత 2 సంవత్సరాలుగా ఆయన పడిన కష్టాలు చాలా ఉన్నాయి. దానికి ఈ స్థాయికి రావడానికి మీరందరూ ఇచ్చిన సహకారం కూడా చాలా ముఖ్యం. ఒకప్పుడు నేను ఇది చేయగలనా అనే కొంచెం భయంతో ఉన్నటువంటి వ్యక్తికి మేమందరం మీ అనుమానాలు ఉన్నాం, మీరు మా నడవండి ముందుకన్నప్పుడు చాలా ధైర్యంతో ముందుకు నడిచి ఈ ఛానల్ ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇది ఒక్క ఏలూరుకి కాకుండా పశ్చిమ గోదావరికే కాకుండా రాష్ట్ర స్థాయి దాకా తీసుకెళ్ళగలిగాడు. ఆయన ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా విషయాల మీద విశ్లేషణాత్మకమైనటువంటి వ్యాసాలు ఇస్తూ ఈ ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా బీసీ సమస్యల మీద వెలుగెత్తి ప్రజలందరికీ తెలియచేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల జేఏసీలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు ఈయన మీడియా కోఆర్డినేటర్గా. ఆ చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా కార్యక్రమాలు చేయటం ఒక ఎత్తు, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఇంకొక ఎత్తు. అలాంటి కార్యక్రమాలను కూడా భుజానికి వేసుకుని ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈయన నిస్వార్థపరుడు అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీడియా ఎలా పనిచేస్తుందో మీకు అందరికీ తెలుసు. తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి ఒత్తిడిలో ఉన్నా కూడా బీసీ సమస్యల మీద ఎక్కడ ఏది జరిగినా కూడా తను ఫస్ట్ అతనే ఉంటాడు. ఆ సమస్యల్ని మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటాడనమాట. దానికోసం కూడా మిత్రుడికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే తమ్ముడు చేయబోయే భవిష్యత్తులో కార్యక్రమాలన్నిటికీ కూడా మా బీసీ సంఘాల తరపు నుంచి, అట్లాగే సంచార జాతుల సంఘాల తరపు నుంచి అన్ని రకాల సహకారం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. చివరిగా మిత్రుడికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. సేవ సిఇఓ గారు సుధాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ శుభాకాంక్షలు. నా యొక్క హృదయపూర్వక నమస్సులు. సుధాకర్ గారు ఆయన మీడియా రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఆయన అనుకున్నటువంటి సిద్ధాంతాలు, ఆయన అనుకున్న విలువల మీద మీడియా రంగంలో, జర్నలిజం రంగంలో మరింత ఉన్నత శిఖరాలు వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. మేము బీసీలు అండి, ఆయన బీసీ జేఏసీ కాబట్టి మాకేమైనా సమస్య ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నామండి. అలాగే ఆయన భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు మరింత ప్రసాదించి ఆయన బీసీలకి మరింత సేవ చేయాలని చెప్పి, ఇతర సామాజిక వర్గాలు కూడా సేవ చేయాలని చెప్పి, తర్వాత ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి మీడియా రంగంలో ఉన్న స్థానానికి ఎలా వెళ్తారని ఆ భగవంతుడిని మేము ప్రార్థిస్తున్నామండి. ఏమండి? ఓకే అండి. మరోసారి ప్రజాదళం సిఇఓ సుధాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈనాడు ప్రజాదళం అధినేత అయిన సుధాకర్ గారు అనగా శుద్ధమైనటువంటి ఆకారం గల వ్యక్తి. ఆయన మనసు శుద్ధం, ఆయన వ్యక్తి శుద్ధం, ఆయన పేరే సుధాకర్.
ఈ పేరులోనే శుద్ధ ఆకారం ఉన్నది కనుక సుధాకర్. ఈయన తలపెట్టిన ప్రజాదళం యొక్క ఛానల్ దశ దిశ వ్యాప్తమై భూగోళంలో ఈ భరతఖండంలో మంచి పేరు గాంచుదని మా యొక్క అభిలాష, ఆకాంక్ష, దీవెనలు. ఇలానే అలనాడు శ్రీకృష్ణుడు తులాభారంలో ఒక్క దళం ఆ కాటలో వేస్తే శ్రీకృష్ణుడు లాంటి వాడే తొలదూగినాడు. అలాంటి దళం పేరు పెట్టుకున్న ప్రజాదళం యొక్క నా సోదరుడు ఇంకా అభివృద్ధి చెందుతాడని నేను మనసా వాచ్య ఈయనకు తృప్తిగా దీవెనలు అందిస్తున్నాను. నా పేరు అల్మండ రామారావు అండి. మమ్మల్ని ఎన్టీఆర్ వచ్చాడు. నా పేరు అల్మండ రామారావు అండి, ఏలూరు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ బెదర్. నా పేరు సాయి శంకర్ యాదవ్. సోదరుడు సుధాకరు చాలా అభిమానంగా ఆప్యాయంగా ఉంటాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సుధాకర్కి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు దోరా శివప్రసాద్. మనోడికి పరిచయం అయితే మాత్రం నేను ఒక మైక్రో ఆర్టిస్ట్ కింద పరిచయం. ఈ రోజున ఫ్రీడమ్ ఫైటర్ యూట్యూబ్ న్యూస్ ద్వారా కూడా ఇక్కడికి వచ్చి మనోడికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఆయురారోగ్యాలతో చల్లని దేవుడి దీవెనలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రజాదళం దేవి ఇలాగా ప్రజల్లోకి వెళ్ళడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అనేక సబ్స్క్రైబర్స్ ఉంది. చక్కగా ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చాలామంది పెద్దలు వివిధ డిపార్ట్మెంట్ల నుండి, అలాగే నాయకులు, సంఘ నాయకులు, బీసీ కులాల జేసీ చైర్మన్ గారు, అలాగే ఏలూరు మండల ఎంఈఓ గారు, అలాగే ఎస్టీఐ యూనియన్ టీచర్స్ యూనియన్ పెద్దలు, అలాగే బీసీ కులాల జేసీ నాయకులు, పెద్ద నాయకులు, అలాగే టీచర్స్ అసోసియేషన్స్, అలాగే వివిధ కుల సంఘ నాయకులు, ఎంప్లాయీస్, టీచర్స్, మన బీసీ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు అందరూ కూడా పేరు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ రకరకాలుగా అందరూ కూడా వివిధ సంఘాల నుండి కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మీకు పేరున అందరికి కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను. మరి నేను ప్రజాదళం టీవీ న్యూస్, ప్రజాదళం అనగానే ఎక్కువ ప్రజలు, పబ్లిక్ ఆర్మీ, ఇది అందరికి సంబంధించిన న్యూస్ ఛానల్. అందరినీ కూడా మనం ముందుకి ప్రమోట్ చేయడానికి ముందుకెళ్తున్నాం. ప్రతి సామాన్యుడి యొక్క మాటను, సామాన్యుడి సమస్యను మనం ఛానల్ ద్వారా వినిపించగలుగుతున్నాం. మరి ఇలా వెళ్ళడం అంటే ఇది సామాన్య విషయం కాదు. ఎందుకంటే మన ఏదో గొప్ప అనే విషయం కాదు, ఛానల్ గొప్పతనం ఏం కాదు, వెనక సపోర్టు చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు చిన్న న్యూస్ వేస్తే ఏంటని బెదిరించి సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో ఎలా వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ముందుకు వెళ్ళాలన్నది కూడా నేను వెళ్తున్నానంటే దానికి కారణం అంతా నా వెనకాల ఉన్న ఒక నెట్వర్క్, మన పెద్దలందరూ కూడా. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వారి సలహా మేరకు, సూచన మేరకు నేను ముందుకెళ్తున్నాను అనుకుంటున్నాను. కొన్ని సందర్భంలో మిస్ అవ్వచ్చు, తప్పులు జరగవచ్చు. అటువంటి సందర్భం జరిగితే ఈ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా క్షమించవలసిందిగా కోరుతున్నాం. అలాగే రాబోయే సమయంలో ఇంకా కూడా ప్రతి సామాన్యుడి యొక్క వాయిస్, వాళ్ళ సమస్యల్ని నేను ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే ఈ సమాజానికి సేవ చేస్తున్నారో వారందరూ కూడా నా ప్రజాదళం టీవీ న్యూస్ ద్వారా కానీ, ప్రజాదళం టీవీ మ్యూజిక్ ద్వారా కానీ, ఇలాగా పాట కానీ, పదం కానీ, అన్నిటి ద్వారా కానీ ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ, మరి వచ్చిన పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా
భర్త గారిని వెనక్కి తీసుకురండి అన్నాడు. ట్వంటీలోకి తీసుకొచ్చాడు. కొద్దిగా కొంచెం కేక్ పెడుతున్నారు కదా, ఒకసారి పెట్టండి సార్. హలో సార్, ఒకసారి ఫోటో దండి. పట్టు పిల్లోడా అయ్యా ఓకే సార్, పెట్టండి సార్. కేక్ పెట్టండి సార్. కేక్ నోట్లో పెట్టండి. అది కదా ఫోటో, అదే ఆయన కేక్ కట్ చేస్తున్నట్టు. కొద్దిగా ఇట్లా ఉండి చూడండి సార్. ఓకే ఓకే చూడండి సార్, చూడండి. ఓకేనా పెట్టారా సార్ దండ వేసిన తర్వాత ఏదైనా వేసిన తర్వాత ఇటు చూడండి సార్, అందరూ ఇటు చూడండి ఒకసారి. అతను చూసినప్పుడు డాడీ కొద్దిగా మధ్యలో రండి. కొడుతున్నానండి. వస్తాయండి 50 ముక్కలు పెడతాను. చూడండి చూడండి ఇటు చూడండి. సార్ పక్క రండి, చూడండి కొంచెం జరగండి. ఓకే సార్, ఫోటోలు వచ్చాయి.